మన ఛానల్లో వచ్చేసి హెయిర్ స్టైలింగ్ కోర్సులు అయితే జరుగుతున్నాయి కదా. డే 1 అయితే కంప్లీట్ చేసుకున్నాం. డే 2లోకి వచ్చేసాం. డే 2లో వచ్చేసి మనం హెయిర్ స్టైల్స్కి సంబంధించిన యాక్సెసరీస్ ఎలా యూజ్ చేస్తాము అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. పిన్స్ కానీ బ్యాండ్స్ కానీ ఇవి ఎక్కడ యూజ్ చేయాలి, ఎలాంటివి యూజ్ చేయాలనేది ప్రతి ఒక్క పాయింట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుందన్నమాట. హాయ్ అండి, నేను మీ సునంద. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. ఈరోజు వచ్చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు మనం హెయిర్ యాక్సెసరీస్లో ఫస్ట్ మనం తీసుకునేది హెయిర్ పిన్స్ అనమాట. వీటిని బాబీ పిన్స్ కూడా అంటారు. ఈ బాబీ పిన్స్ అయితే 3 సైజెస్ అయితే ఉంటాయి. మనం వేసే హెయిర్ స్టైల్ని బట్టి మనం సైజ్ అనేది తీసుకోవాలి. కానీ మన వ్యానిటీలో 3 సైజెస్ పిన్స్ అనేవి మన వ్యానిటీలో అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. దీనిలో వచ్చేసి ఈ పిన్లో కూడా మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి క్వాలిటీ పిన్స్ అనేవి తీసుకుంటేనే హెయిర్ మనం వేసేటప్పుడు హెయిర్కి గట్టిగా నిలబడిపోతాయి. దీనిలో వచ్చేసి ఆ ఫ్రంట్ సైడు బాల్ లాగా ఉండేది కంపల్సరీ అలాంటివి పిన్స్ అయితేనే మనం తీసుకోవాలి. లేదంటే వాళ్ళకి స్కాల్ఫ్కి గుచ్చుకొని ఇరిటేషన్ అనిపిస్తుంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పిన్లో వచ్చేసి ఆ బాల్ లాగా ఉండేది కంపల్సరీ చూసుకొని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూపిన్స్లో కూడా ఇలా మన సైజెస్ ద్వారా ఉంటాయి అన్నమాట. స్మాల్ సైజెస్ వచ్చి మనం వచ్చేసి ఫ్లవర్స్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మీడియం, అలాగే బిగ్ సైజ్ వచ్చేసి మనం వేణీస్ పెట్టుకోవడానికి, అలాగే పూల జడ వేసినప్పుడు దాన్ని స్టిక్ చేసుకోవడానికి గట్టిగా. ముందు మెయిన్ ఈ పిన్స్ చూసుకునేటప్పుడు మనం క్వాలిటీ అనేది చూసుకోవాలన్నమాట. క్వాలిటీ చూసుకొని మనం పిన్స్ తీసుకుంటే మనం వేసే హెయిర్ స్టైల్స్ అయితే స్టిఫ్గా అలాగే నిలబడిపోతాయి. యూ పిన్స్ కూడా మన వ్యానిటీలో కంపల్సరీ ఉండాల్సిన పిన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ క్లిప్స్. ఇవనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పిన్స్ అనేవి ఇవి వచ్చేసి మనం హెయిర్ స్టార్ట్ చేసేటప్పుడు, హెయిర్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు హెయిర్ని మనం సెక్షన్స్ వారీగా తీసుకొని ప్రిపేర్ చేసుకుంటేనే హెయిర్ అనేది మనకి నీట్గా వస్తుంది. సెక్షన్స్ చేసుకోవడానికి ఈ సెక్షన్ క్లిప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ డోనట్స్ అనేవి మనం బన్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటాం. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి. సైజెస్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. అలాగే హెయిర్ నెట్ అనమాట. ఈ నెట్ వచ్చేసి మనం లాంగ్ హెయిర్ వేసేసినప్పుడు, పూల జడ వేసినప్పుడు ఈ ఫస్ట్ హెయిర్కి నెట్ వేసేసి పూల జడ పెడితే హెయిర్ అనేది పాడవకుండా నీట్గా ఉంటుంది. అలాగే స్టఫింగ్ వచ్చేసి మనం పఫ్ హెయిర్ స్టైల్స్ వేసేదానికి యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఈ ఎక్స్టెన్షన్స్లో 2 టైప్స్ అయితే ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఒకటి ప్లెయిన్ది తీసుకోవాలి, అలాగే ఇంకోటి వచ్చేసి కర్లీ తీసుకోవాలన్నమాట. ఈ రెండు మనం హెయిర్ వేసేదాన్ని బట్టి మనం లెంత్ని బట్టి చూసుకొని మనం ఎక్స్టెన్షన్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మెయిన్ ఉండాల్సినవి రబ్బర్ బ్యాండ్స్ అనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా మనం జస్ట్ ఊరికలా పట్టుకుంటే తెగిపోయి కాకుండా మంచి క్వాలిటీ బ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వచ్చేసి మనం బ్లాక్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేయాలి. బ్లాక్ థ్రెడ్ అలాగే నీడిల్ అనమాట. నీడిల్ కూడా కొంచెం పెద్ద సైజ్ది అయితే తీసుకుంటే మనం పూల జడ కుట్టడానికి లేకపోతే వేణీస్ కుట్టడానికి అనేది కంపల్సరీ ఉండాలి. ఇవి ఈరోజు మనం హెయిర్ స్టైల్కి సంబంధించిన వ్యానిటీలో మన దగ్గర ఉండాల్సిన హెయిర్ యాక్సెసరీస్ అనమాట. ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసేయండి. రేపటి డే 3 క్లాస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. డే 3లో వచ్చి హెయిర్ స్ప్రేస్ గురించి అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.